డీమన్ స్లేయర్ కిమెత్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్ ఇదొక్క జాపనీస్ మూవీ. ఇది 2025లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 2 hours 35 minutes ఉంది. యానిమేషన్ యాక్షన్ జోనర్లో ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ లేవు. అన్ని ఏజెస్ వాళ్ళు చూడొచ్చు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే టాంజిరో కమాడో మరియు డీమన్ స్లేయర్ కార్ప్స్ సభ్యులు తమ అంతిమ యుద్ధానికి సిద్ధమవుతారు. భయంకరమైన రాక్షసరాజు ముజాన్ కిబుట్సుజీ వారిని తన రహస్యమైన ఇన్ఫినిటీ క్యాసిల్లోకి లాగుతాడు. మారుతున్న కోటలో ప్రతి అడుగు ప్రాణాపాయమే. హషిరాలు మరియు డీమన్ స్లేయర్లు శక్తివంతమైన అప్పర్ మూన్ డీమన్స్తో పోరాడుతూ మానవాళి భవిష్యత్తు కోసం చేసే మహాసంగ్రామమే ఈ సినిమా కథ. సో ఆ నెక్స్ట్ ఏమైంది, లాస్ట్కి ఏమి జరిగింది అని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారి చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే జస్ట్ ఫర్ డీమన్ స్లేయర్ ఫ్యాన్స్కి తప్ప ఇంకెవ్వరికీ సెట్ కాదు. ఇంక మనం ప్లస్ పాయింట్స్ చూసుకుంటే అద్భుతమైన యానిమేషన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలతో నిండిన కథనం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు ఫైట్ కోరియోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. క్లైమాక్స్ అభిమానులను ఉర్రూతల్లుగించేలా ఉంటుంది. ఇంకా మైనస్ పాయింట్స్ చూసుకుంటే సిరీస్ చూడని వారికి కథను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కొన్ని పోరాటాలు కొంచెం ఎక్కువసేపు సాగినట్లు అనిపించవచ్చు. తరువాతి భాగానికి దారితీసే ముగింపు కొంతమందికి అసంతృప్తిని కలిగించవచ్చు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే డీమన్ స్లేయర్ కిమెత్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్ యానిమేషన్, యాక్షన్ మరియు భావోద్వేగాలను అద్భుతంగా మిళితం చేసిన విజువల్ మాస్టర్పీస్. అభిమానులకు ఇది తప్పక చూడాల్సిన చిత్రం. అద్భుతమైన ఫైట్స్, గొప్ప సంగీతం మరియు భావోద్వేగభరితమైన కథతో ఈ సినిమా అంచనాలను అందుకుంటుంది. ఇంక నా రేటింగ్ వచ్చేసి 2.9 out of 5. సో ఇక్కడితో ఈ వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.